ఈ వీడియోలో మన కెఫేలో ప్రిపేర్ చేసే కేఎఫ్‌సి స్టైల్ ఫ్రైడ్ చికెన్ రెసిపీ అయితే చూద్దాం. నా చేతిలోని ఈ ఫ్రైడ్ చికెన్‌ని చాలా సింపుల్‌గా ఒక్కటే మసాలాతో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మీరు ప్రిపేర్ చేసే ప్రతిసారి సేమ్ టేస్ట్ అయితే ఉంటది. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడండి. స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ముందుగా చికెన్ షాప్‌లో చికెన్ పీసెస్‌ని ఎంత సైజ్ అండ్ వెయిట్ ఉండాలో చెప్పి మరీ తీసుకోవాల్సుంటది. అండ్ బాడీ పీస్ అయితే అరౌండ్ 120 నుంచి 130 గ్రామ్స్ అయితే ఉండాలి. అండ్ మంచిగా ఇలా లైన్స్ అయితే వేసుండాలి. అండ్ లెగ్ పీస్ అయితే అరౌండ్ 120 నుంచి 130 గ్రామ్స్ అయితే ఉండాలి. లాలీపాప్స్‌కి వెయిట్ ఏం అవసరం లేదు. అలా డైరెక్ట్‌గా తీసేసుకోవచ్చు పీసెస్ కౌంట్‌తో. అండ్ పాప్‌కార్న్ పీసెస్ ఈ సైజ్ ఉండేలా కొట్టించుకోవాల్సుంటది. అండ్ ఇదే మన సీక్రెట్ మసాలా. సో, మనం ఇప్పుడైతే 1 కేజీ ఫ్రైడ్ చికెన్ రెసిపీ చూస్తాం. 1 కేజీ చికెన్‌కి అరౌండ్ 150 గ్రామ్స్ మసాలా వేసుకుంటే సరిపోతుంది. సో, ఇందులో ఎలాంటి సాల్ట్ గానీ, స్పైసెస్ గానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీరు గమనించారంటే ఇందులో మనం ఎలాంటి కర్డ్ గానీ, ఎగ్ గానీ, వాటర్ గానీ ఎలాంటిది మిక్స్ చేయట్లేదు. ఓన్లీ మసాలా. ఈ మసాలాని మంచిగా మిక్స్ చేసుకుంటున్నాం చికెన్‌తో పాటు. వాటర్ గూడా ఏమి యాడ్ చేయట్లేదు. జస్ట్ వాష్ చేసిన చికెన్‌లోకి మనం మసాలా వేసుకొనేసి మంచిగా మిక్స్ చేసుకుంటాను. అన్ని పీసెస్‌కి మంచిగా ఈవెన్‌గా మసాలా మొత్తం పట్టిచ్చేసి అలా 2 అవర్స్ అయితే మ్యారినేట్ చేసుకోవాల్సుంది. ఇంకా ఇందులోకి కోటింగ్ కోసం మైదా అయితే తీసుకుంటాను. ఇందులో నేను ఎలాంటి స్పైసెస్ అండ్ సాల్ట్ అయితే వాడట్లేదు. సో, ఏది యాడ్ చేయట్లేదు. జస్ట్ ఇది రా మైదా మాత్రమే. ఏ సాల్ట్ గానీ, స్పైసెస్ గానీ యాడ్ చేయట్లేదు. జస్ట్ ఇందులోకి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం పీసెస్‌నైతే ప్రెస్ చేయట్లేదు. జస్ట్ అలా పైపైనే మొత్తం కలుపుకుంటున్నాం అలా. వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకో మెయిన్ ప్రాసెస్ ఇక్కడ ఈ పీసెస్‌ని విదిలించడము. చాలా మంచిగా షేక్ చేసుకోవాల్సుంటది. ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచి లేయర్ అయితే ఫార్మ్ అయితది. ఎందుకంటే మనకి థిన్ లేయర్ ఉంటేనే క్రిస్పీగా ఉంటది చికెన్. సో, మంచిగా షేక్ చేసి తీసుకోవాల్సుంటది పీసెస్‌ని. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. అలా షేక్ చేసి తీసుకున్న పీసెస్‌ని ఇంక వాటర్‌లోకి అయితే డిప్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ నార్మల్ వాటరే తీసుకుంటున్నాను. ఐస్ వాటర్ అయితే తీసుకోవట్లేదు. మోస్ట్‌లీ ఐస్ వాటర్స్‌ని ఫ్రీజ్ అయిన చికెన్స్ కోసం వాడతారు. సో, ఇక్కడ మనం నార్మల్ వాటర్ అయినా తీసుకున్న ప్రాబ్లమ్ లేదు. సో, ఆ వాటర్‌లో డిప్ చేసిన తర్వాత మళ్ళీ మైదాలోకి ఇంకో కోటింగ్ అయితే వేయించుకుంటాం. సో, సేమ్ ప్రీవియస్ ప్రాసెస్‌లానే అలా ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని సేమ్ మంచిగా ఇదిలిచ్చాల్సుంటది. మంచిగా షేక్ చేసి తీసుకోవాలి పీసెస్‌ని. అప్పుడే మనకి మంచి లేయర్ అయితే ఫార్మ్ అయితది. సో, అలా చేసుకున్న పీసెస్‌ని ఫ్రై చేసేసుకోవచ్చు. మన కెఫేలో అయితే ఎలక్ట్రికల్ ఫ్రైయర్‌ని అయితే వాడతాం చికెన్‌ని ఫ్రై చేసుకోవడానికి. సో, ఎలక్ట్రికల్ ఫ్రైయర్‌లో అయితే అరౌండ్ 180 డిగ్రీస్ అయితే టెంపరేచర్ దగ్గర ఆయిల్‌ని హీట్ చేసి పెట్టుకోవాల్సుంటది. ఆ 180 డిగ్రీస్ దగ్గర మనం ఫ్రై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గ్యాస్ మీద ఫ్రై చేసేలా ఉంటే లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాల్సుంటది. ఒకవేళ మీరు హై ఫ్లేమ్ పెట్టారంటే పైనున్న లేయర్ మాత్రమే ఫ్రై అవుతుంది. లోపల చికెన్ అయితే మీకు ఉడకదు. సో, లో ఫ్లేమ్‌లోనే అరౌండ్ 8-12 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాల్సుంటది గ్యాస్ మీదయితే. ఒకవేళ మీరు ఎలక్ట్రికల్ ఫ్రైయర్ వాడుతున్నట్లయితే, ఈ లాలీపాప్ అండ్ పాప్‌కార్న్ పీసెస్‌ని అరౌండ్ 8 మినిట్స్ వరకైతే ఫ్రై చేయాల్సుంటది. సో, 8 మినిట్స్ వరకు వాటిని ఫ్రై చేస్తే మంచిగా ఫ్రై అయిపోతాయి. సో, ఇంక తీసేసుకోవచ్చు వాటిల్ని. సో, ఇక్కడ అరౌండ్ 8 మినిట్స్ దగ్గర నేను లాలీపాప్ పీసెస్‌నైతే తీసేసుకుంటాను. అండ్ అలానే 12 మినిట్స్ దగ్గర లెగ్ పీసెస్ అండ్ బాడీ పీసెస్ అయితే మంచిగా ఫ్రై చేసుకొని 12 మినిట్స్ అయ్యాక ఈ లెగ్ పీసెస్‌ని కూడా తీసేసుకోవచ్చు. అంతే ఇక ఇలా ఫ్రై అయిన పీసెస్‌ని తీసేసుకున్న తర్వాత మనం వీటికైతే చాట్ మసాలా వేసుకోవాల్సుంటది. సో, మనం ఇక్కడ మన కెఫేలో వాడే చాట్ మసాలా అయితే ఇది. ఈ చాట్ మసాలాని వాడుతున్నాం. మనకైతే బానే ఉంది టేస్ట్ అయితే. సో, చాట్ మసాలా మంచిగా యేసుకొని ఈ పీసెస్‌ని మంచిగా మిక్స్ చేసుకోవాల్సుంటది. వీడియోలో చూపించినట్టయితే మిక్స్ చేసుకోండి అలా. సో, అంతే ఇక పీసెస్‌ని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని మంచిగా సాస్ ప్యాకెట్స్‌తో పాటు సర్వ్ చేసేసుకోవచ్చు. కేఎఫ్‌సి స్టైల్ అదే టేస్ట్‌తో మంచి కేఎఫ్‌సి స్టైల్ ఫ్రైడ్ చికెన్ అయితే రెడీ అయిపోతుంది మనకి.
సో, ఇక్కడ ఒక మీకు పీసెస్‌ని గూడా ఓపెన్ జేసి చూపిస్తాను. లోపల వరకు ఎంత మంచి కుక్ అయిందో చూడండి. సో, లోపల వరకైతే మంచిగా కుక్ అయింది. సో, చాలా బాగొచ్చింది టేస్ట్ అయితే. సో, ఇదే టేస్ట్ మనం ప్రిపేర్ చేసే ఎవ్రీ టైమ్ గూడా మనకొస్తది. నేను జెప్పిన స్టెప్స్ అయితే మిస్ కాకుండా ఫాలో అవ్వండి. సేమ్ టేస్ట్ అయితే వచ్చుద్ది కేఎఫ్‌సి స్టైల్.